హలో ఎవరివన్. నేను చేసిన ఈ జొమాటో అప్లికేషన్లో నేను పేజ్ నేషన్ని ఇంప్లిమెంట్ చేశాను. పేజ్ నేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎట్ ఎ టైం ఓన్లీ 9 రెస్టారెంట్స్ మాత్రం డిస్ప్లే అయ్యేలా చేశాను. అండ్ మనకి నెక్స్ట్ 9 రెస్టారెంట్స్ కావాలంటే నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు అండ్ ఆల్సో పేజ్ నెంబర్ని కూడా సెర్చ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ పేజ్కి వెళ్ళొచ్చు, ఆల్సో ఫస్ట్ పేజ్. సో దీని ఏంటంటే మొత్తం డేటా అంతా మనకి ఒకేసారి డిస్ప్లే అవ్వదు. సో దీనివల్ల ఏంటంటే మొత్తం సిస్టమ్ మీద ఎక్కువ బర్డెన్ అవ్వదు, మొత్తం డేటా అంతా ఒకేసారి తీసుకోకపోవడం వల్ల. అండ్ దీనికి నేను పోస్ట్ గ్రెస్క్యూఎల్ వాడాను. దీంట్లో మొత్తం డేటా మొత్తం ఇన్సర్ట్ చేసుకున్నాను. అండ్ దీంట్లో ఉన్న డేటాని నేను ఆన్లైన్ రైల్వేలో పోస్ట్ గ్రెస్క్యూఎల్కి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను మొత్తం డేటా అంతా. నెక్స్ట్ ఈవెంట్. ఇక్కడ ఏమన్నా బటన్ క్లిక్ చేయడం అలాంటివి ఈవెంట్స్ అంటారు. అండ్ ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈవెంట్. దీన్ని ఇప్పుడు ఇందులో మనం సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ సెర్చ్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఆన్ సెర్చ్ ఫంక్షన్ కాల్ అవడం ఇది హ్యాండిల్ చేస్తుంది. ఈ ఈవెంట్ని ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి ఇది ఈ ఫంక్షన్ హ్యాండిల్ చేస్తుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ ఈవెంట్ లూప్. ఈవెంట్ లూప్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెస్టారెంట్ అనేది డిస్ప్లే అవ్వకముందే ఇక్కడ రెస్టారెంట్ క్లిక్ అనేసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా డేటా ఫెచ్ అవ్వకుండానే ఇది రెస్టారెంట్ క్లిక్ అనేది కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి రెస్టారెంట్ డేటా అయితే వచ్చిందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కన్సోల్లో డిస్ప్లే అయింది. ఇన్ఫర్మేషన్ మనకి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. దిస్ ఇస్ నోన్ ఈవెంట్ లూప్. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ని పారామీటర్తో పాస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్లికేషన్లో సబ్స్క్రైబ్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్గా వాడాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ఫిల్టర్డ్ రెస్టారెంట్స్లో ఇక్కడ రెస్టారెంట్ సర్వీస్లో ఉన్న ఈ మెథడ్ని కాల్ చేసి సబ్స్క్రైబ్ మెథడ్ వాడాను. ఈ సబ్స్క్రైబ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే సింక్రోనస్ ఫంక్షన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇది సింక్రోనస్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఏపీఐ రెస్పాన్స్ కోసం వెయిట్ చేసి ఆ తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది డేటాని ఫిట్ చేయడానికి అండ్ యూజర్ యాక్షన్స్ని హ్యాండిల్ చేయడానికి అండ్ ఏపీఐ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి ఈ ఫంక్షన్ని వాడతాం.